అరే అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్కడు, తెలుసా? ఫైటర్, క్రియేటర్ ఆయన. చూసుకోండి, ఈరోజు కేసీఆర్ గారు భయపడి 108 ఫీట్ల విగ్రహం పెట్టాడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అంటే చేయకపోవడం వల్ల అయ్యో నా దరిద్రం ఎక్కడ చుట్టుకుంటుందని ఇమీడియట్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 108 ఫీట్ల విగ్రహం పెట్టాడు. నరేంద్ర మోడీ గారు ఆయన రాజ్యాంగం చాలా గొప్పది, బాగా రాశాడు, అన్ని ఆలోచించి రాశాడు. ఆయనది ఏ కులం అని చూడలేదు అక్కడ, ఆయన రాసిన జ్ఞానం ఇంపార్టెంట్. కాబట్టి నీకు జ్ఞానం కావాలి. 100 పేజీల బైబిల్లోనే అంత జ్ఞానం ఉంటే ఇక్కడ 1000 పేజీల జ్ఞానంకి ఎక్కువ ఉంది. అష్టాదశ పురాణాలు. పురాణం అంటే ఏమిటి? రాముడు వస్తే రామపురాణం, సీతుడు వస్తే సీత పురాణం, శివుడు వస్తే శివపురాణం. నేను మాట్లాడుతుంది వేదం. వేదం అంటే ఏందో తెలుసా? యుగం, సత్యయుగం నాటి వేదం ఏమన్నా తెలుసా? వేదంబులు చదివి వాదంబుల కొరకెగాని వస్తువు గనిరా, ఏ దారి తెలియలేక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ అన్నాడు. వేదం ఏం చెప్పింది తెలుసా? నతస్య ప్రతిమాస్తి అంటే భగవంతుడికి ఆకారం లేదు, ఇది యథార్థం. అట్లనే మీరు భగవంతుడిని సృష్టించుకొని ఏదో పేర్లు పెట్టుకొని మొక్కినంత మాత్రాన ఎవడు దేవుడు కాదు అన్నాడు. రాముడు దశరథ మహారాజుకు నానా కష్టాలు పడితే, నానా ఒక్క పొద్దులు బట్టి ఉపవాసాలు బట్టి పుత్రకామశ్చి యాగం పెడితే ఆయన ముసలోడయ్యే టైంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. అది కూడా పుత్రకామశ్చి యజ్ఞం తర్వాత. రైట్? అతను తల్లిదండ్రుల మాట జవదాటలేదు. దశరథ మహారాజుకు 3 భార్యలు. రైట్? ఎందుకు చేసుకున్నాడు 3 భార్యలు? ఒక భార్యకు సంతానం అయితే 2వ భార్యను చేసుకునేవాడు కాదు ఆయన. 2వ భార్యకు కూడా అయ్యి ఉంటే 3వ భార్యను చేసుకునేవాడు కాదు. కానీ ఇక్కడ ఒక భార్యకు పిల్లలు అయితే కూడా ఇంకో భార్యను చేసుకుని 4 భార్యలు చేసుకుని 40 మంది పిల్లలను కంటున్నాడు. ఇప్పుడు ఎవడు దుర్మార్గుడో ఆలోచించాలి. సంతానము అనేవాడు, రాజుకు సంతానోత్పత్తి అవసరం, ఎందుకంటే వాడు నెక్స్ట్ రాజు కావాలంటే, అప్పుడు రాజరికం పాలన. సో అయోధ్యలో ఆ దశరథ మహారాజు ఆచరించిన విషయాన్ని మనం అనుసరించొద్దని రాముడు ఏం చేశాడంటే సీతామాతతో ఆపేశాడు. సీతను ఆమె అడవిలోనే ఉంది, వాల్మీకి దగ్గర పెరగడం, ఒక చాకలి యొక్క నిందెకు ఆ రావణ బ్రహ్మలంకను అన్నాళ్ళు సీత ఉన్నది, ఆమె పవిత్రత ఉన్నది ఎట్లా అని ఒక చిన్న మాటకు ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి దానికోసం వెళ్ళాడు. రాక్షసుతో యుద్ధం చేశాడు, అర్థమైందా? కానీ ఎవరితో వాడితే వాడు మేకులు కొడితే మేకులు కొట్టించుకోలే, ఎవడైనా నకరాలు చేస్తే వాడిని వేసేసాడు. వాడే వీరుడు, వాడే దేవుడే. సో ధర్మయుద్ధంలో పనిచేశాడు, తల్లిదండ్రుల మాట జవదాటలేదు. తర్వాత చివరికి సరయూ నదిలో ఏ మనిషి అయినా ఆకారం వచ్చిన తర్వాత, అది యేసుక్రీస్తు అయినా, సాయిబాబా అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, నువ్వైనా, నేనైనా, రాముడైనా, కృష్ణుడైనా ఏదో విధంగా ఈ శరీరాన్ని వదలాలి. 2 రకాలు. ఒకటి స్వయంగా సమాధిలోకి వెళ్ళడం, దాన్ని సజీవ సమాధి అంటారు. అది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రపంచంలో నిరూపణ చేశాడు, పలియోలు అందరూ చూడంగా. కానీ కొన్ని కోట్ల మంది సాధువులు భూమిలోకి స్వయంగా సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళ పైన పుట్టలు గుట్టలు పెరిగి హిమాలయ పర్వతాలు ఇప్పటికీ 2000, 3000, 4000, 5000 సంవత్సరాల నుంచి ఇంకా తపస్సులో కూర్చున్నటువంటి మహా సాధువులు ఉన్నారు. అలాంటి వాడే వాల్మీకి. వాల్మీకం అంటే ఏంటో తెలుసా? పుట్ట అని అర్థం. వాల్మీకము అంటే పుట్ట. ఆయన ఇక్కడ సమాధిలో ఎవరో ఒక తారక మంత్రాన్ని ఒక గురువు చెప్పడం వల్ల రామ 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 అంటే, రామ అంటే ఈ అయోధ్య రాముడు కాదు, తారక రామం అని ఒకటి ఉంటుంది, ఆత్మారాముడు అని ఉంటాడు. ఆ రామమంత్రాన్ని చదివితే ఆయనకు మౌనం పాటించడం వల్ల తనకు ఒక శక్తి వచ్చింది, మౌన శక్తి. అది వాక్శుద్ధి వచ్చి ఆ తర్వాత ఆయన వాల్మీకి రామాయణాన్ని ఊహించి జరిగిందాన్ని జరగబోయేదాన్ని ఊహించి రాశాడు. దాన్ని రంపుర. కానీ ఆ రామాయణాన్ని కూడా కలుషితం చేశారు. మొల్ల వచ్చింది మొల్ల రామాయణం, పిల్ల వస్తే పిల్ల రామాయణం. హనుమంతుడు చెప్పాడు దగ్గరుండి ఆయన యుద్ధం చేశాడు, ఆయన రాశాడు బాగుంది, వాల్మీకి రాశాడు బాగుంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే హనుమంతు రామాయణం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? హనుమంతుడు మొదటి నుంచి యుద్ధంలో ఉన్నాడు, ఎండింగ్ వరకు ఉన్నాడు. కానీ వాల్మీకి మధ్యలో వచ్చాడు, మధ్యలో రాశాడు. సో హనుమంతుడు రామాయణమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది? గరికపాటి గారు లాంటి వారికి అర్థం కాక రాముడు మధుమాంసం తిన్నాడు, మంచిగా మందు తాగాడు, నాకు చెప్పాడు చెవులా అని చెప్తాడు. దానివల్లనే ఈ మతాలు మారిన వాళ్ళంతా మీరు రాముడు మధుమాంసం తిన్నాడు, మేము తింటే తప్పేంటి అని చెప్పేది వినండి. వీళ్ళ తప్పు వీడిదే. గుడికి రావద్దన్న వాళ్ళు వీళ్ళే, ఈ రామాయణంలో వాడు మధుమాంసం తిందని చెప్పేది వీడే, సాయిబాబా దేవుడు అని చెప్పేది వీడే, మళ్ళీ సాయిబాబాని మొక్కొద్దని చెప్పేది వీడే, మళ్ళీ వీరు మతాల్లో ఎందుకు మారుతారని చెప్పేది వీడే. ఈ దేశం ఆగమం కావడానికి కారణం వీడే. ఒక్క మాట చెప్తా మీకు, ఇలా రాముని యొక్క విగ్రహాన్ని, బాలరాముని విగ్రహాన్ని ఎవరు తయారు చేశారండి? జంగమాయన తయారు చేశాడా? బ్రాహ్మణుడు తయారు చేశాడా? వైశ్యుడా? క్షత్రియుడా? ఎవరు తయారు చేశారు? నరేంద్ర మోడీయా? యోగియా? ఎవరు చేశారు? ఒక శిల్ప సాంప్రదాయంలో పుట్టినటువంటి విశ్వకర్మ సాంప్రదాయంలో యోగి రాజా అనే పేరు. ఆయనకి ఇక్కడ ఘనంగా సన్మానం చేసిన సందర్భాలు చూశారా మీరు? చూశారా? చూడలేదు. ఆ రాముడికి విగ్రహాలకు పూజలు చేసి బంగారు నాగాలు వేస్తున్నాం. మరి ఆ రాముడి యొక్క ప్రాణం వాళ్ళకి రావాలి సృష్టించిన వాడికి ఎక్కడైనా సన్మానం చెందా? ఇంత పెద్ద రామానుజ విగ్రహం చేసి చైనాలో తయారు చేసుకొచ్చాడు ఆయన. ఇక్కడ మన దేశంలో ఎవరు శిల్పులు లేక, ఎందుకంటే అంత పెద్ద శిల్పులు ఎవరు లేరు కదా, అంత చైనా దేశమే వద్దు మనకు. కానీ చైనా విగ్రహాలు కావాలి, చైనా ఫోన్లు కావాలి, చైనా కార్లు కావాలి, చైనా ల్యాప్టాప్లు కావాలి, చైనా గొర్రెలు కావాలి.
ఎక్కడ బహిరంగంగా ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ హైలైట్ చేస్తే వీళ్ళ 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 జాతకాలు ఎక్కడ బయటపడుతుందని. ఇవాళ గుళ్ళో విగ్రహంతో పాటు, ధ్వజస్తంభంతో పాటు, షడ్డగోపంతో పాటు, నీ యొక్క ఆరతి పల్లెంతో పాటు నువ్వు వేసుకునే ప్రతి సినిమా, ఈవెన్ పద్మశాలీలు ఆ యొక్క చేసేటువంటి వాటికి కూడా ఎవరు అధికారులు అంటే శిల్ప సాంప్రదాయంలో ఉన్నటువంటి విశ్వకర్మ సృష్టికర్తల వంశం అది. దానికి కుల మతాలతో సంబంధం లేదు. నువ్వు క్రిస్టియన్గా వచ్చి నాకు శిలోకృతి తయారు చేసి ఇమ్మన్నాడు అనుకో, నేను శిలో తయారు చేసి నీకు ఇవ్వాలి. మసీదు నుంచి వచ్చి నాకు మసీదు కట్టుమన్నాడు అనుకో, నేను పాకిస్తాన్లో వెళ్ళి కూడా ముగ్గు వేయాలి. అది దానికి నువ్వు బ్రాహ్మణుడు వెళ్ళి చేసే పరిస్థితి ఉండదు అక్కడ. అర్థమైందని నేను చెప్పింది. ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ మీన్స్ విశ్వకర్మ. ఆ విశ్వకర్మ జయంతి రేపు సెప్టెంబర్ 17th ప్రతి సంవత్సరము సూర్యుడి కన్యారాశిలో ప్రవేశించే రోజు వస్తుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుండే 30 years నుంచి. గుల్జర్ రోజు నుంచి ఫస్ట్ తయారై ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు ఉప్పల్ భగాయత్లో జరుగుతుంది. అది నేను ఏ కులాన్ని చెప్తాను, యథార్థాలు మీకు చెప్తున్నా. సో ఆ విశ్వకర్మను నరేంద్ర మోడీ స్వయంగా విశ్వకర్మ కారీగార్ శిల్పి అని. విశ్వకర్మ ఇద్దరండి, ఒకడు సర్వాంతర్యామి, ఒకడు సృష్టికి ప్రతి సృష్టికర్త. అర్థమైందని చెప్పింది. ఏసుకిసి పుడితే వాళ్ళ తల్లి దగ్గర ఆ తల్లిని వేడి చేయాలంటే బొడ్డు కోయాలంటే కూడా కత్తి కావాలి అప్పటికి. రైట్ ఆల్ అర్థమవుతుందా? వైద్యుడు నీకు ఆపరేషన్ చేయాలంటే అస్త్రాలు కావాలి, శస్త్రాలు. యుద్ధం చేయాలంటే వీరుడు అస్త్రాలు, శస్త్రాలు, తుపాకులు కావాలి. రైట్ అవునా? నాగలి దున్నాలి, రైతు బతకాలి, ఈ భూమి మీద ప్రజలు బతకాలి అంటే నీకు ఆ సాధనం కావాలి. గుర్రాల బండి, ఎడ్ల బండ్లు తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు ట్రాక్టర్లు ఇవి కూడా వాళ్ళు చేయాల్సిందే. సో గ్రేట్ విశ్వకర్మ. సో విశ్వకర్మ ఏం చేశారు? వీళ్ళు పనికి మాలిన లేదు శ్రామికులు, వీళ్ళు పనికి మాలిన కులం అనే పరిస్థితి. వాళ్ళు కూడా అలా తయారయ్యారు. విశ్వకర్మ అంటే కులము, విశ్వకర్మ అంటే పనులు అని చెప్పుకుంటారు. అందుకే నేను ఏమంటున్నా, అందుకనే యేసుక్రీస్తు సంబంధించిన యేసుక్రీస్తే సృష్టికర్త అంటాడు. మీ అమ్మని ఎవరు సృష్టించాడు రా బాబు అని అడిగే పరిస్థితి జనాలు లేదు. నేను ఏమంటున్నానే, నేను అదే చెప్పా. నా భూమి నజలం చైవ, నా భూమి లేనప్పుడు, నా అంటే లేదు, నా భూమి లేనప్పుడు, నజలం నా జలము లేనప్పుడు, నజలం చైవ నతేజో నచవాయు, ఆ తేజము లేనప్పుడు, నచ రుద్రచ్చ తారకాం, రుద్రుడు అంటే రుద్రుడు అనేటువంటి ఇప్పుడు శంకరుడు అనే అతనికి పేరు రుద్రుడు. రుద్రుడు లేనప్పుడు, నచ రుద్రచ్చ తారకం, తారకం రాముడు లేనప్పుడు, సర్వశూన్య నిరాలంబే అన్ని శూన్యమై ఉన్నప్పుడు, స్వయంభూ విశ్వకర్మణ, అది శ్వాస రూపంలో అమ్మవారు అయ్యవారు కలిపి ఉంటుంది. అదే గాయం, అదే గాయత్రి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం మంత్రం చెప్పాడు తెలుసా? ప్రజల్లో ఒక నానుడు ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వాదశాక్షరి మంత్రం చెప్పారని. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మంత్రం చెప్పారని ప్రచారంలో ఉంది. అది ఎక్కడ బుక్కులలో ఉండదు, వారి స్వయ రచనలో లేదు. వారు రచించిన గ్రంథాలు ఏమిటంటే కాళికాంబా సప్తశతి, వీరకాళికాంబా శతకము, కాళీ మకుటగంధము, సిద్ధగురుబోధ, కాలజ్ఞాన తత్వాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి హిస్టరీ నీలాంటి నాలాంటి కొంతమంది 100 సంవత్సరాల కింద 150 సంవత్సరాల కింద రాసినటువంటి కొంతమంది పండితోత్తములు. అందులో కొంతమంది పండితులేమో వీరబ్రహ్మేంద్ర స్వామి గంజాయి తాగాడు, సిగరెట్ తాగాడని సినిమాలో చూపించారు, చరిత్రలో రాశారు. ఎన్టీఆర్ గారు దాన్ని, పెద్ద ఎన్టీఆర్ గారు, జూనియర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలకు వచ్చి అది అడిగింది ఒక గ్రామ ప్రెసిడెంట్ సర్పంచ్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ పోలేరమ్మ జాతరకు చందాయం అని అడిగితే ఆయన వాదిస్తడం వల్ల అతన్ని అగ్ని అడిగితే సాక్షాత్ స్వామి పోలేరమ్మనే పిలిచి ఆ చుట్టకు నిప్పు పెట్టించాడు, ఇచ్చాడు అతనికి. అది ఆయన యొక్క విశ్వరూపం అని చెప్పారు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ కూడా ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, సత్యమైనటువంటి ధర్మం ఏదైతుందో అదే సనాతనం అన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మతం అంటున్నారు. అది పెద్ద పెద్ద మహాపండితులందరికీ చెప్తున్నాను నేను ఈ టీవీ ఛానల్ ద్వారా. ఇప్పటికైనా మించింది లేదు. నేను కొంతమంది అంటే సత్యం చెప్పాలి కాబట్టి, మేము బీజేపీలో అండి, వాని ఇండియా పెద్ద సాయిబాబు ఫోటో ఉంటుంది, పెద్ద గుట్ట ఫోటో ఉంటుంది. ఎందుకున్నది అని అడిగామనుకోండి, మా ఆవిడ సాయిబాబా భక్తురాలండి, అందుకే తీయడానికి వీల్లేదు. నేను మాత్రం ఫస్ట్ టైం మాడరా, ఇంట గెలిచి రచ్చ గెలిచి ప్రయత్నం చేయండి.